पुस्तक आविष्करणकर्ता साहित्य अभिमानी डॉक्टर मंडली बुद्धप्रसाद गाరికి ఈ పుస్తకాన్ని రూపొందించిన చలపత ప్రకాష్ గారికి తొలి ప్రతిని అందుకున్నటువంటి అన్నపూర్ణమ్మ గారికి శ్రీ శ్రీ సాహిత్య నిధి కన్వీనర్ అశోక్ కుమార్ గారికి
ఇప్పటి వరకు ప్రసంగించి సభ నుంచి వేరే కార్యక్రమానికి వెళ్ళిన ఎక్స్రే కొల్లూరి గారికి, సభకు స్వాగతం పలికిన సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారికి, సభ నిండుగా ఉండటానికి కారణమైన సహృదయులందరికీ నమస్సుమాంజలి. ఈ కోవిడ్ టైంలో ఈ వేదిక మీద రెండవ సభలో నేను పాల్గొన్నాను. ఒక నెల క్రితం ఒక సభకి వస్తే 21 మంది వచ్చారు. ఈ రెండవ సభ నిజంగా కుర్చీలు ఖాళీ లేకుండా ఉండటానికి ప్రధానమైన కారణం చలపాక ప్రకాష్ గారి సౌజన్యం. ఆయన అంటే అందరికీ అభిమానం. అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా కనిపిస్తున్న అసాధారణమైన వ్యక్తిత్వం, ఒక వామనుడిలాగా ఆయన ఉన్న త్రివిక్రమ స్వరూపం ఆయనలో కనిపిస్తుంది. అది చలపాక ప్రకాష్ గారిలో ఉండే ఆయన సాహిత్య సభలు నిర్వహించిన, అలాగే పుస్తకాలని రచించిన, ప్రచురించిన విజయవాడ సందర్శనం అనే ఈ పుస్తకాన్ని చాలా అందంగా రూపొందించినందుకు నేను ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక ప్రదేశాన్ని గురించి వివరించాలి అంటే దానికి సంబంధించిన సమాచారాన్ని మనం సృజనాత్మకంగా రచిస్తే చాలు. ఇంతకుముందు చాలా సృజనాత్మక రచనలు చేశారు ప్రకాష్ గారు. కానీ ఈ రోజున విజయవాడకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని మన అరచేతుల్లో పెట్టారు. ఆయన ఒక పర్యాటక వ్యక్తి, ఒక సందర్శకుడు విజయవాడ వస్తే ఆ విజయవాడ యొక్క సమగ్ర స్వరూపాన్ని కూడా, అంటే కొండని అద్దంలో చూపించినట్లుగా ఆయన ఈ పుస్తకంలో చూపించారు. పేరు పెట్టడం కూడా చాలా బాగుంది. విజయవాడ చరిత్ర అని, విజయవాడ పరిచయం అని ఇలా ఏమీ పెట్టకుండా విజయవాడ సందర్శనం అన్నారు. సందర్శనం అంటే మనం అన్ని మరి వెళ్ళి చూడలేకపోయినా ఆయన పుస్తకంలో చూపించారు. అది ఆ పుస్తకానికి పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఔచిత్యం. అలాగే ఒక సమాచారాన్ని అందించాలి అంటే దానిని ఏ రకంగా మనం అందించాలి అనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే పని సాధ్యం కాదు. అంటే పథక రచన మనకి ఉండాలి. ఏ పని చేయన పనిని మొదలుపెట్ట పథకం అవసరము. అంటే క్రమము లేని పనులు కావు ఘనము, సూచి లేని నావ సూటిగా సాగున సాంబ శివుని పనులు సంబంధం అని నేనే ఒక చోట రాశాను. ఒక ప్రణాళికని నిర్వహించుకునేటువంటి తీరు నాకు ఏమనిపిస్తుంది, నేను అంటే విద్యా సంబంధమైన వ్యక్తిని కాబట్టి చలపాక ప్రకాష్ గారు ఏ హిస్టరీ డిపార్ట్మెంట్లోనో ఉన్నట్లయితే ఈ పుస్తకానికి ఒక PhD ఇవ్వచ్చు. డాక్టర్ ప్రకాష్ గా మనం ఆయన పిలవచ్చు. కొనుక్కునే డాక్టర్ కాదు నేను చెప్పేది, సాధారణమైన విద్యా సంబంధమైనటువంటి అంశంగా నేను చెప్తున్నాను. అంటే ఒక టూరిస్ట్ గా, ఒక గైడ్ గా ఒక వ్యక్తి సమస్తమైన సమాచారాన్ని ఒక చోట అందించడానికి ఒక పరిశోధకుడు ప్రణాళిక వేసినట్లుగా దీనిలో ఆయన రాశారు. ఈ పుస్తకం అంటే ముద్రితం కాకముందే నేను ఈ పుస్తకాన్ని నాకు వాట్సాప్ లో పంపించారు. ఆయన ముందు మాట రాయమని, అసలు మన మనుషులు కలుసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఆ వాట్సాప్ లో పంపిస్తే సాధారణంగా నాకు అసలు వాట్సాప్ చూడటం సరిగా తెలియదు. కానీ ప్రకాష్ గారు మేము కలుసుకునే పరిస్థితి లేకపోవడం వలన ఆయన పంపించి దానికి ముందు మాట రాయమన్నారు. ఆ ముందు మాట రాసేటువంటి సందర్భంలోనే ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. అంటే సమాచారాన్ని సేకరించడం అనేటువంటిది ఒక ఎత్తైతే, ఆ సమాచారాన్ని విశ్లేషణ చేసుకొని ఆ విశ్లేషణని మరియు అధ్యాయాలుగా విభజించుకొని చేయటం. ఇంతకుముందే కొల్లూరు గారు దీనిలో ఉన్నటువంటి కొన్ని అంశాలను చదివేశారు. అంటే ఆయన ఏ అంశాలను తెలియజేశారో చాలా చక్కగా చెప్పారు. ముందుగా అంటే ఏ అంశాన్నైనా సరే మాకు గోడ నారాయణ గారు మంచి మాట చెప్పారు అధ్యక్ష ఉపన్యాసంలో. ఎందుకంటే మనకి
ఈ చారిత్రకమైనటువంటి అవగాహన కానీ లేకపోతే ఆ స్పృహ కానీ చాలా తక్కువ. తెలుగు సాహిత్య చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఆది కవిగా మనం చెప్పుకునేటువంటి నన్నయ్య తల్లిదండ్రులు ఎవరో ఇంతవరకు మనకు తెలియదు. అదే మీకు పాశ్చాత్య సాహిత్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఎన్ని వందల సంవత్సరాల నాటి కవులైనా సరే వాళ్ళకు సంబంధించిన సమస్త సమాచారము నిక్షిప్తమై ఉంటుంది. మనకి ఆ స్పృహ లేదు. అందుకనే అధ్యక్షులుగా ఆయన చాలా మంచి మాట చెప్పారు. మనకి ఆ స్పృహ లేదు, చారిత్రకమైనటువంటి స్పృహ లేదు. ఆ చారిత్రక స్పృహ లేకపోవడం వల్ల మనం అనేకమైన అంశాలకి దూరమయ్యాం. అందుకనే చలపాక ప్రకాష్ గారు విజయవాడ సందర్శనం అని చెప్పి కేవలం విజయవాడ అంటే ఈ విజయవాడ నగరానికి సంబంధించిన అంశాలు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి, ఎందుకంటే మనం కేవలం ఒక వ్యక్తిగా మనమే కాకుండా మన చుట్టూ ఉన్న సమాజం కూడా పరిగణలోకి వస్తుంది. అలా ప్రకాష్ గారు చుట్టుపక్కల ఉన్న అనేకమైన ప్రదేశాల గురించి కూడా వివరిస్తూ చారిత్రక అంశాలని ముందుగా తీసుకున్నారు. ఆ చారిత్రక అంశాల్లోనే పౌరాణిక అంశాలని కూడా జోడించారు. రెండు కూడా కలిసే ఉంటాయి. చారిత్రక ఆ విజయవాడ చరిత్రని, విజయవాడ అంటే అసలు ఏమి గుర్తొస్తుంది అని ఆయన ఎంత గొప్పగా, అంటే పత్రికలు కానీ లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి వ్యక్తులు కానీ ఇలా అనేకమైన అంశాలను అసలు విజయవాడ అంటే ఏం గుర్తొస్తుందని ముందుగా పాఠకుడిని ఆ పుస్తకంలోకి ప్రవేశపెట్టి ఒక ఆసక్తిని కలిగింపజేసే రీతిలో చేశారు. అలాగే విజయవాడ చరిత్ర, చారిత్రకమైన సాక్ష్యాలు ఏమున్నాయి, మనకి శాసన ఆధారాలు ఉన్నాయి. మనకి 8వ శతాబ్దంలో యుద్ధమల్లి పెద్దవాడ శాసనంలో మధ్యాక్కల అనేటువంటి ఛందస్సు ఇక్కడ మరి ఇంద్రకీలాద్రి మీదనే మనకు లభించాయి. మొట్టమొదటిసారిగా విజయవాడ అనగానే సాహిత్య చరిత్రకారులకి, చారిత్రకమైనటువంటి పరిశోధకులకి ముందుకు గుర్తుకు వచ్చేది మధ్యాక్కల ఛందస్సు. అలా ఆ చారిత్రకమైన ఆధారాలని ఆయన తీసుకున్నారు. అలాగే ఇంద్రకీలాద్రి గురించి వివరించడం కూడా, అంటే ఆయన ఏ గ్రంథాల నుంచి తీసుకున్నప్పటికీ వాటిని వివరించినటువంటి తీరు, ఆ తీరుడు అనేటువంటి హరవిలాసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ సందర్శనం అనేటువంటి పుస్తకం ఆవిష్కరించబడటం, ఆ పుస్తకాన్ని ఈనాటి ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడటం, తర్వాత చలపాక ప్రకాష్ మరి ఈ పుస్తకాన్ని రచించడం, తర్వాత అంకితం మేడం తీసుకోవడం, బహుశా వారి అత్తగారు విన్నాను, చిన్నత్తగారు అయినట్టున్నారు. మరి ఈ సభ వేదిక మీద ఆశీనులైనటువంటి సమీక్షకులు ఉమా సాంబశివరావు గారు, శ్రీశ్రీ సాహిత్య అశోక్ కుమార్ గారు, అధ్యక్షత వహిస్తున్నటువంటి గోడ నారాయణరావు గారు, ప్రతిపాదు గారు, అందరికీ కూడా ఇచ్చేసినటువంటి విజయవాడ నగర ప్రముఖులు, సాహితీవేత్తలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయవాడ సందర్శనం అంటే విజయవాడని సందర్శించి తిరిగి చూసి రావడం, అది ఒక క్షణంలో అయ్యే పని కాదని. నిజానికి చలపాక ప్రకాష్ ఇలాంటి పుస్తకాలు ఎప్పుడు తీసుకురాలా. కవిత్వ పుస్తకాలు, కథల పుస్తకాలు, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, లేకపోతే కార్టూన్కి సంబంధించినటువంటి పుస్తకాలు, ఇలా రకరకాల సాహిత్యపరమైనటువంటి పుస్తకాలు మాత్రమే తీసుకొచ్చినటువంటి చలపాక ప్రకాష్ కళ నుంచి ఈ విజయవాడ సందర్శనం అంటే చిన్న విషయం కాదండి, ఒక చారిత్రక గ్రంథం. ఎందుకంటే విజయవాడని దర్శించడం అంటే అటు ఆధ్యాత్మికంగా, సాహిత్యపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, మరి ఇంకా రకరకాల ప్రాముఖ్యతలు, ఎన్నో ప్రాముఖ్యతలు కలిగినటువంటి విజయవాడ సందర్శనం. ఆ విజయవాడ సందర్శించడం అంటే అది చిన్న విషయం కాదు. మరి చలపాక ప్రకాష్ గురించి నేను ఇందాక అధ్యక్షుల గారు మాట్లాడుతూ ఏ పుస్తకం ఆవిష్కరించబడినా బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడాలి, ఏ పుస్తకం సమీక్షించబడాలన్నా పుస్తకం కోరుకుంటుంది ఉమా సాంబశివరావు గారి చేతుల మీదుగా సమీక్షించబడాలి.
కానీ ఏ పుస్తకం ఆవిష్కరించబడుతున్న సభ అయినా ఆ సభకి మన గోడ నారాయణరావు గారు అధ్యక్షుడై ఉండాలని కూడా ఆ పుస్తకం కోరుకుంటుంది. ఆ పుస్తకం డెఫినెట్గా కోరుకుంటుంది. ఎందుకంటే గోడ నారాయణరావు గారు చాలా చక్కటి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఇంటి పేరులోనే ఉంది గోడని. అంటే సంవత్సరం నుంచి కరోనా పరిస్థితుల్లో 4 గోడల నారాయణరావు గారు అయ్యారు. అది అందరం అయ్యాం. ఆయన 4 గోడల మధ్య ఉండిపోయారు. ఇప్పుడే మళ్ళా బయట ప్రపంచంలో మనం అందరం రాగలుగుతున్నాం. గోడ నారాయణరావు గారి విషయంలో ఆయన ఏ సభ, అది సాహిత్య సభ కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, ఒక నిండుతనాన్ని చేకూర్చేటువంటి వ్యక్తి గోడ నారాయణరావు గారు. మనం ఈ మధ్య మరి విజయవాడ సందర్శనంలో భాగమైనటువంటి మరి తొల్లపాటి పద్మశ్రీ తొల్లపాటి కుటుంబరావు గారిని కోల్పోయాం. ఆయన కోల్పోయినటువంటి ఆ స్థానాన్ని విజయవాడ నగరంలో మళ్ళా పోల్చగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గోడ నారాయణరావు గారు. అధ్యక్షత వహించడం, నిర్వహించడం, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, ఎవరిని నొప్పించకుండా తప్పించుకుని చక్కగా వ్యవహరించగలిగే చమత్కారం. ఎన్ని కారాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ చమత్కారం కూడా వారి దగ్గర ఉంది. వారికి కూడా అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా చలపాక ప్రకాష్ మరి దీంట్లో ఇంకా ఈ పుస్తకం మీకు అందరికీ చేరలేదు కాబట్టి దీంట్లో ఈ సమీక్ష బొమ్మ సంస్థ గారు చేస్తారు. చారిత్రక అంశాల దగ్గర నుంచి గుళ్ళు, గోపురాలు, సాహిత్య సభలు, రవాణా వ్యవస్థ, విజ్ఞానం, వినోదం, పర్యాటకం, విద్యారంగం, జాతి నేతలు, ప్రచురణ వ్యాపార సంస్థలు, ప్రచురణ రంగం, సాహిత్య గ్రంథాలు, మైదానాలు, క్రీడా మైదానాలు అని ఉద్యమ స్ఫూర్తి, వాణిజ్యం, పారిశ్రామికం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు, ప్రత్యేక అనుబంధం, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా చారిత్రక అంశాలు, పాత్రికేయుల మాట అంటూ సుమారుగా 240 పేజీల విజయవాడ సందర్శనం పుస్తకం మరి రాసినందుకు చలపాక ప్రకాష్కి మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే కస్టమర్ గారు వస్తున్నట్టుగా సుబ్బయ్య గారు చెప్పారు. ముందుగా మా అందరికీ తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, తొలి ప్రతి స్వీకర్త అన్నపూర్ణ గారు అయితే ముందు చెప్పి ఆ తర్వాత సమీక్ష. నమస్కారం. నా పాత్ర జగన్మోహన్ కనుక జగన్ మాట్లాడతాను. తిరిగి జయజనమోహన్ గారి గురించి మాట చెప్పడం. అన్నపూర్ణ గారు మా చిన్నపిల్లలు అమ్మగారు మంచి పుస్తక పఠనం అభివృద్ధి ఉన్న కొత్తగా క్రీడాలు. అది కాకుండా పుస్తకం రాయడానికి ప్రేరేపించిన వ్యక్తుల్లో అన్నపూర్ణ గారు చదువు. అందుకనే ఈ పుస్తకం రాయడానికి కారణం ఆమె కనుక ఆమెకి తొలిపతి అందిస్తే బాగుంటున్న ఉద్దేశంతో నేను వారిని ఈ రోజున సంబంధించి అడిగాను. వారు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం నిర్వహించవలసిందిగా గౌరవిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. మేమంటే వారి స్ఫూర్తి మూలంగా మరిన్ని పుస్తకాలు కూడా రావాలని కోరుకుంటూ ఈ పుస్తకానికి సంబంధించిన సమీక్ష చేయవలసిందిగా ప్రసంగ ప్రజ్ఞానికి డాక్టర్ ఉమా సాంబశివరావు గారిని కోరుతున్నాను. ప్రసిద్ధ రచయిత, చిత్రకారుడు, రచయితల సంఘాలకి కార్యనిర్వహణాధ్యక్షుడు శ్రీ చలపాక ప్రకాష్ విజయవాడ సందర్శనం పేరిట విజయవాడ నగర చరిత్రని యువతరానికి తెలియజెప్పే విధంగా చాలా అద్భుతంగా ఈ గ్రంథాన్ని వారు రచించారు. దాన్ని ఈరోజు ఆవిష్కరించే అవకాశం నాకు కలిగింది. తెలుగు జాతి చరిత్రలో విజయవాడకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆముక్త మర్యాదలో
విజయవాటికలో కొన్ని వాసరంభులు ఉన్నానని చెప్పి పేర్కొన్నాడు. పురాణ కాలంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్పి ఆయనకి విజయుడు అనే పేరు ఉంది కనుక ఆ పేరుతోనే విజయవాడ ఆవిర్భవించిందని కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా తర్వాత తెలుగువారికి ఒక రాజకీయ రాజధానిగా మాత్రం విజయవాడ వర్ధిల్లింది. 1921వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని ఏకగ్రీవంగా కాంగ్రెస్ అంగీకరించింది ఈ విజయవాడ నగరంలోనే. అంతేకాకుండా పింగళ వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించి ఇచ్చింది కూడా విజయవాడలోనే. 100 సంవత్సరాలు అవుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖుకి మన జాతీయ పతాక రూపకల్పన జరిగి 100 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 9 సంవత్సరాలుగా సేకరించి ఈ రోజున ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. 9 ఏళ్ల కృషి. అసలు ఈ పుస్తకం రాయడానికి కారణం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్కు ఏర్పడిన తర్వాత సందర్భాలు, ఆ ముందు సందర్భాలు అన్నీ తెలియజేస్తూ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అసలు ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే విజయవాడలో ఉన్న గొప్పతనం చాలామందికి, ఇక్కడ ఉన్న స్థానికులకే చాలా విషయాలు తెలియవు. ఇది దేశ స్థాయిలోని ప్రపంచ స్థాయిలో కూడా విజయవాడకు ఒక ఘన చరిత్రలు ఉన్నాయి. అటువంటి చరిత్రలు అన్నీ కలిపి విజయవాడలో ఈ సందర్శనం పుస్తకంలో నేను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి పిల్లలకి, పెద్దలకి, భవిష్యత్ తరాలకు కూడా ఈ విజయవాడ గొప్పదనం తెలియజేసేందుకు నేను అనేక రకాలుగా క్లుప్తంగా, అంటే వీళ్ళంత వరకు క్లుప్తంగా 2-3 పేజీలను కుదించి ముఖ్య అంశాలని, అలాగే విజయవాడలో సందర్శించదగ్గ ఏ ప్రాంతాలు ఉన్నాయి, చారిత్రక ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో అలాగే ఆటి వివరాలు కూడా ఇచ్చి, అవి పుట్టు పూర్వతాలు కూడా ఇచ్చి ఈ రోజున ఈ పుస్తకాన్ని ఒక భవిష్యత్ తరాలకు కూడా ఈ విజయవాడ చరిత్రను తెలియజేసేందుకు ఈ పుస్తకం దోహదపడుతుంది.